హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త పీఆర్సీపై ఆశలండి. 40% ఫిట్మెంట్తో అమలు 2023 జూలై 1 నుంచి అయితే అమలు. మరి ఆ వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలకు వచ్చినట్లయితే 40% ఫిట్మెంట్. ఈ ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి కొనుగోలు శక్తి క్షీణించి ఉద్యోగోపాధ్యాయుల నిజ వేతనాలు క్రమంగా తగ్గుతూ ఉన్న నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం 40% ఫిట్మెంట్ ఇవ్వాలి. 5 రాష్ట్రాల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎత్తేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ కూడా ఇచ్చింది. పే రివిజన్ కమిటీ ప్రభుత్వానికి ఈ మేరకు సిఫార్సు చేయాలి. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 20-25 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసినా కనీసం ఒక ప్రమోషన్కి కూడా నోచుకోవడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రయత్న పదోన్నతి స్కేలును 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15, 20, 25 సంవత్సరాలుగా మార్చాలి. 25 సంవత్సరాల సర్వీస్కు ఎస్ఎస్పి 2B స్కేల్ మంజూరు చేయాలి. హై స్కూళ్లలో ఉన్నత తరగతులు బోధిస్తున్న భాషా పండితులు ఎస్జిటిలకు హైయర్ క్లాస్ హ్యాండ్లింగ్ అలవెన్స్ నెలకు 150 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం అక్కడ టీచర్లకు ఎప్పటి నుంచో 2500 ఇస్తున్నది. సో మన రాష్ట్రంలో కూడా 3000 వరకు మంజూరు చేయాలని అయితే డిమాండ్ చేయడం జరిగింది. సో మరి ఈ విధంగా అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్. ఇదిలా ఉంటే జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీపై రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ తొలి పీఆర్సీ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని చెప్తున్నారు. సో 33 నెలల అరియర్స్ పీఆర్సీ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి చెల్లించకుండా మొండి చేయి చూపించింది. ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా తెలంగాణ రెండో పీఆర్సీ ఉండాలని ఆకర్షిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ అని మాటల్లో చెప్తూనే చేతల్లో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిందని చెప్తున్నారు. తాను నియమించిన తొలి పే రివిజన్ కమిషన్ శిశు సంరక్షణ సెలవులు పెంపు, 20 ఏళ్ల సర్వీస్కే పూర్తి పెన్షన్ అలవెన్స్ పెంపు వంటివి కీలక సిఫార్సులను కేసీఆర్ సర్కారు అమలు చేయలేదు. పీఆర్సీ గడువు 5 ఏళ్లు ముగిసినా పీఆర్సీ చేసిన అనేక సిఫార్సులపై జీవో కూడా జారీ చేయలేదని చెప్తున్నారు. మరి సో ఈ విధంగా మొండి చేయి చూపించింది సర్కారు. సో ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా తెలంగాణ రెండో పీఆర్సీ ఉండాలని ఆకాంక్షిస్తున్నారండి ఉద్యోగ పెన్షన్లు. కేసీఆర్ ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మాటలు చెప్తూ చేతుల్లో మాత్రం విరుద్ధంగా వ్యవహరించిందైతే ఉద్యోగ సంఘాలందరూ కూడా పెన్షన్లందరూ కూడా ఈ విధంగా ఆపుతున్నారు.